సైకాలజీలో ఈ టాపిక్స్ చదవకుండా అయితే టెట్ ఎగ్జామ్కి వెళ్ళొద్దండి. ఎందుకంటే ప్రతి పేపర్లోని ఈ టాపిక్స్ నుంచి అయితే బిట్స్ ఉన్నాయండి. నా ఛానల్లో అక్టోబర్ టెట్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో ఈ టాపిక్స్ అన్నిటి నుంచి ఒక 5 or 6 బిట్స్ అయితే కనిపించినాయండి నాకు అన్ని పేపర్లో కలిపి. సో ఒకసారి ఇవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పిల్లల పెంపక శైలి అండి. అదేనండి సాధికారతత్వ, నిరంకుశత, లైపేజ్ అని ఉంటాయి కదా. సో అవి వీడియో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పియాజే సిద్ధాంతం గురించి ఎక్కువగా అడుగుతున్నాడండి. సమతాస్థితి, వ్యవస్థీకరణ ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఆలోచన రకాలండి. సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, సంసర్గ ఆలోచన, మెయిన్ ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. వాటి నుంచి బిట్స్ చాలా వచ్చినాయి. ఆ 3 ఆలోచనల నుంచి ఎక్కువ వచ్చినాయి అండి. నెక్స్ట్ స్వబుద్ధి నుంచి కూడా బిట్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. పరిశోధన అండి. పరిశోధన అయితే 4-5 రకాలు ఉన్నాయి, కానీ మెయిన్గా వర్ణనాత్మక పరిశోధన, ఇంకొకటి చారిత్రక పరిశోధన, ఈ 2 ఎక్కువగా అడుగుతున్నాడండి. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అభ్యసన రకాలండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం 9 రకాలు ఉంటాయి కదా. ఇందులో అయితే మెయిన్గా కార్యక్రమయుత అభ్యసన, సాధారణీకరణ అభ్యసన, వాస్తవిక అభ్యసన గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్ అభ్యసన నియమాలు. ఈ అభ్యసన నియమాలు ఉంటాయి కదండి నార్మల్గా, తారండైక్, సంసిద్ధత, అభ్యసన ఫలిత నియమం. వాటి నుంచి కొంచెం డీప్గా అడుగుతున్నాడండి. వాటి పేర్లు, అనదర్ పేర్లు ఏంటి, అది కొంచెం డీప్గా చూసుకోండి. అభ్యసన నియమాలు, కార్యక్రమయుత అభ్యసనం చూసి కన్ఫామ్గా వెళ్ళండి. ఎందుకంటే స్కిన్నర్ కార్యసాధక సిద్ధాంతం నుంచి ఇది వచ్చింది కదా. సో దీంట్లోంచి అయితే అడుగుతున్నాడు బిట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైగాట్స్కి ప్రకారం భాష, అది సాంఘిక ప్రసంగం, ప్రైవేట్ ప్రసంగం, అంతర్గత ప్రసంగం ఉంటాయి కదండి. సో ఆ 3 ఒకసారి చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి భావన రకాలు. ఇందులో అయితే మెయిన్గా 9 రకాలు అయితే ఉంటాయండి, కానీ వాడు మెయిన్గా అడిగేది మిగిలిన మనం గుర్తుపెట్టేయచ్చండి. మూర్త భావన ఇవన్నీ మనకు తెలుసు కదా, కానీ వాడు అలా అడగట్లేదు. మెయిన్గా 3 ఉంటాయండి: ఆకార భావన, రంగు భావన, అందం భావన. వాటి గురించి అయితే మనకు తెలుసు, కానీ ఏ ఏజ్లో ఏర్పడతాయి పిల్లలకి అని అడుగుతున్నాడు. అవి మాత్రం కన్ఫామ్గా చూసుకుని వెళ్ళండి. అర్థమైంది కదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆకార భావన 3 సంవత్సరాలకి ఏర్పడుతుంది, అందం భావన 5 సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది పిల్లలకి అనేది ఉంటాయి. ఒకసారి అవి చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యక్షం అండి. ప్రత్యక్షంలో 4 నియమాలు ఉంటాయి కదా: అవిరళ, సామీప్య, సామ్య, పూర్ణ, ఆకృతి క్షేత్ర. ఇవి మాత్రం కన్ఫామ్గా చూసుకుని వెళ్ళండి. చాలా ఇంపార్టెంట్. ఇందులో బిట్ అయితే కన్ఫామ్ ఉంటుందండి. అండ్ స్మృతి విస్మృతి టేబుల్ ఒకసారి చూసుకుని వెళ్ళండి. నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియో కోడింగ్లో చేశాను చూడండి. నెక్స్ట్ మాస్లో అవసరాల, ఇవి కూడా దీని నుంచి కూడా బిట్ కన్ఫర్మ్ ఉంటుందండి, చూసుకోండి. నెక్స్ట్ బోధనలోని దశలు. ఇదైతే ప్రతి పేపర్లోని బిట్ ఉందండి. అంటే 3 దశలు ఉంటాయి కదండి: పూర్వ చర్యాత్మక దశ, పరస్పర చర్యాత్మక దశ, ఉత్తర చర్యాత్మక దశ. ఈ 3 దశలు చూసుకుని వెళ్ళండి. అంటే హోంవర్క్ ఎక్కడ ఇస్తారు, లెసన్ ఎక్కడ చెప్తారు, టీఎల్ఎం ఎక్కడ ప్రిపేర్ చేస్తారు అని అడుగుతారు. సో అవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కోబిన్, అంటే రుచి, స్పర్శ, వీటి వల్ల వచ్చే ఎంతెంత గ్రహిస్తామని ఉంటుంది కదా, 1.5 అని స్పర్శకి, అలాగా అవి చూసుకోండి.